గా పాట పాడే కోయిలే మాకు సొంతం, తేనెలో తానమాడే తుమ్మెదే మాకు నేస్తం, అలలపై వీణ మీటే కిమ్మెగే మాకు సొంతం, నదులలో నాట్యమాడే వెన్నెలే వేణుగానం, ఆకాశాని కవితారలా రాచుకున్న సిరిమూవలా, ఈ సమయం రసోదయమై మా ప్రళయం జ్వలిస్తుంటే, నిరంతరము వసంతములే మందారములా మరందములే, స్వరాలు సుమాలుగా పూజే పదాలు ఫలాలుగా పండెను, నిరంతరము వసంతములే మందారములా మరందములే. హాయిగా పాట పాడే కోయిలే మాకు సొంతం, తేనెలో తానమాడే తుమ్మెదే మాకు నేస్తం, అలలపై వీణ మీటే కిమ్మెగే మాకు చుట్టం, నదులలో నాట్యం ఆడే వెన్నెలే మాకు సొంతం అని చెప్పేసి. అంటే ప్రతి ఒక్క దాంట్లో చుట్టరికం కలుపుకోవడం, ప్రతి ఒక్క దాంట్లో ఒక రిలేషన్ అనేది వెతుక్కోవడం. మామూలుగా మనుషులు ఏం చేస్తారంటే నెగిటివ్ యాటిట్యూడ్ తోటి వీళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళు ఆ దేశపు వాళ్ళు, వీళ్ళు ఈ భాష మాట్లాడతారు, వాళ్ళ క్యాస్ట్, అలా కాకుండా ఇద్దరం కలిసినప్పుడు ఏదో ఒక యూనిక్నెస్ అనేది ఉంటుంది. ఆ యూనిక్నెస్ కోసం వెతుక్కొని ఆ యూనిక్నెస్ ద్వారా రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవడం చాలా మంచిది. ఓకే, అంటే అంతా మనకే అంతా మందే అన్నట్టు అంతే. అలా రిలేషన్షిప్స్ పెరిగినప్పుడు డెఫినెట్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, సొసైటీలో ఇంకా యు ఆర్ ద స్టార్ లీడర్. ఓకే, అలాగే డయాబెటీస్ అండ్ బీపీ కూడా పెరిగిపోతున్నాయి. సో వీళ్ళు ఉన్నవాళ్ళు ఎలాంటి మ్యూజిక్ వినాలి? ఓకే, డయాబెటీస్ బీపీ అన్నారు కదా, ఈ రెండే కాకుండా మామూలుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యూఎస్లో ఒక లేడీ తనకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంట. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఆమెకి డాక్టర్స్ ఎగ్జాక్ట్లీ 2.5 months టైం ఇచ్చారు. 2.5 monthsలో తను చనిపోతుంది. అయితే తనేం చేసిందంటే జస్ట్ చార్లీ చాప్లిన్ మూవీ, దాంట్లో మాటలు ఉండవు ఏముండవు, జస్ట్ మ్యూజిక్ అండ్ యాక్షన్ ఉంటుంది. సో ఇలా డైలీ ఆ ప్రోగ్రామ్ చూస్తూ నవ్వుకుంటూ పొద్దున్న అద్దం ముందుకు వెళ్ళిపోయి నేను ఈరోజు చాలా బాగున్నాను, చాలా బాగా కాగలను అని మైండ్కి అఫర్మేషన్స్, పాజిటివ్ సజెషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో ఇలా మ్యూజిక్ వింటూ డైలీ ఏమవుతుందంటే మ్యూజిక్ వినే వాళ్ళ లోపల ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి బాగా పెరిగిపోతాయి. నేను బెస్ట్, నేను చేయగలను అని. సో ఇలాగే నాకు బీపీ అనేది లేదు, బీపీ అనేది కంట్రోల్ అవుతుంది అన్నప్పుడు ఆటోమేటిక్ స్ట్రెస్ నుంచి దూరం వెళ్ళిపోతాం. సమస్తానికి మూలము మైండే. అంత ఈ మైండ్లో నుంచి రావాల్సింది కాబట్టి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ. సో మైండ్ని కనుక మనము ప్రశాంతంగా ఉంచుకొని కంట్రోల్ చేసుకుంటే అన్ని రోగాలకి గుడ్ బై. ఓకే, మన నెక్స్ట్ కాలర్ సూరజ్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. సూరజ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. ఇప్పుడు వెస్ట్రన్ మ్యూజిక్ వింటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందండి. ఇప్పుడు మనసు ప్రశాంతంగా పర్సనల్ డెవలప్మెంట్ చేసుకోవడానికి వెస్ట్రన్ మ్యూజిక్ బాగుంటుందా లేకపోతే క్లాసికల్ మ్యూజిక్ బాగుంటుందా? ఓకే, మనసు ప్రశాంతంగా చేసుకోవడానికి వెస్టర్న్ మ్యూజిక్ బాగుంటుందా క్లాసికల్ మ్యూజిక్ బాగుంటుందా అన్నారు కదా. యాక్చువల్గా వెస్టర్న్ మ్యూజిక్లో చాలా ఫాస్ట్ బీట్ ఉన్న సాంగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియన్ తెలుగు మ్యూజిక్ కానివ్వండి, హిందీ మ్యూజిక్ కానివ్వండి, ఫాస్ట్ బీట్ మ్యూజిక్స్ ఉన్నాయి. అలా కాకుండా స్లో బీట్ ఉన్న మ్యూజిక్స్ వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మైకిల్ జాక్సన్ మంచి పాట పాడాడు, హీల్ ద వరల్డ్ మేక్ ఇట్ అ బెటర్ ప్లేస్ అని. అలాంటి సాంగ్స్ మళ్ళీ క్లాసికల్ టచ్లోనే ఉన్నాయి కాబట్టి అలాంటి సాంగ్స్ విన్నా పర్లేదు. ఇంగ్లీష్లో మ్యూజిక్కి భాష అనే దాంతో సంబంధం లేదు కాబట్టి ఏ భాష పాటలన్నా వినండి. కన్నడలో సాంగ్స్ బాగుంటాయి, తమిళ్లో సాంగ్స్ బాగుంటాయి, ఫ్రెంచ్ మ్యూజిక్, ఇప్పుడు యూట్యూబ్ అనేది మనకు వచ్చేసింది. జస్ట్ క్లాసికల్ మ్యూజిక్ లేకుంటే మెలోడియస్ మ్యూజిక్ అని యూట్యూబ్లో మీరు కొట్టండి, మంచి పాటలు వస్తాయి, అవి వినండి. ఎందుకంటే మన మ్యూజిక్ తోటి సంబంధం భాషతోటి కాదు. సో స్ట్రెస్ రిలీజ్ కావాలంటే స్లో మ్యూజిక్ అండ్ క్లాసికల్ మ్యూజిక్ వినడం బెటర్ అని. ఓకే, ఇంకా ఫైనల్గా మా కోసం ఇంకొక సాంగ్. ఓకే. ఒక ఉదయం ఉదయించు వేళ, ఐ క్యాఫే ప్రోగ్రామ్ కాబట్టి, ఒక పూయు వేళ పూసిన రోజే కోసేస్తే వాడిపోదా బాధయ్యదా. ఒక ఉదయం ఉదయించు వేళ, ఒక పూయు వేళ పూసిన రోజే కోసేస్తే
చూస్తే వాడిపోదా బాధయ్యదా ఒక ఉదయం ఉదయించు వేళ పరుగులు తీసే హృదయం నాది ఎందుకి పూట ఆగింది పరుగులు తీసే హృదయం నాది ఎందుకి పూట ఆగింది కోకిలనో అది కిన్నెరనో రాగం తీయగా తీసింది కోకిలనో అది కిన్నెరనో రాగం తీయగా తీసింది నిలువున మదినే దోచింది ఒక ఉదయం ఉదయించు వేళ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ కుమార్ స్టూడియోకి వచ్చి వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసినందుకు. Regapa